తక్కువ వస్తే దానికి ఆరు నెలలు 3 నెలల వరకు కోర్టు అప్రోచ్ మళ్ళీ కోర్టుకి పోతారు కదా. అదే వాటర్ అనేది ఇక్కడ దొరుకుతూనే ఉంటుంది. వాళ్ళకి సొసైటీ ఇంత అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ ఎంత హౌ మచ్ యువర్ స్పెండింగ్ మనకు తెలుసు. టెండర్ పిలిచడం వల్ల తగ్గుతుందా పెరుగుతుందా టెండర్ ఫైనలైజ్ చేసేది లేదు మన చేతిలో ఉంటుంది. అప్పుడు దాకా నడుస్తాను తగ్గే అవకాశం పడలేదు. ఎందుకంటే కోర్టు డైరెక్షన్స్ ఇచ్చేసి ఇంత అమౌంట్ మీరు ఇవ్వండి, ఇంకా ఇది ఇవ్వాలని కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన సిటీ డైరెక్షన్స్ వీళ్ళకి ఇంత అమౌంట్ డైరెక్షన్ ఇచ్చింది కాబట్టి మినిమం ట్రాన్స్పోర్ట్ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి అందుకని తగ్గించే అవకాశం లేదు. టెండర్ పోయినా కూడా కోర్టు మినిమం లేబర్ చార్జెస్ పెట్టారు మినిమం టైం స్టే. కానీ సార్ ఒకటి తిరుమలలో మేము ఈ శానిటేషన్ సంబంధించి సార్ టెండర్స్ వేసాము. ఇంతకుముందు మనం ఈ చేసేవాళ్ళము సులభాలతో ఒకటి 96 lakhs ఉండేది సార్. టెండర్ 68 lakhs వచ్చింది. 96 lakhs పే అవుతున్నాము. నౌ ఇట్ హాస్ కమ్ టు 68 lakhs. ఒకటి 70 lakhs వస్తే సార్ ఇట్ హాస్ కమ్ టు 36 lakhs. అట్లా వర్క్ కాంట్రాక్ట్ మోడ్ లో వర్క్ కమిటీ డిసైడెడ్ అస్ గో ఫర్ వర్క్ కాంట్రాక్ట్ చేశాము మేము. నౌ ఇట్ ఇస్ కమింగ్ టు ద బోర్డ్ సార్. వి హావ్ పుట్ అప్ టు ద బోర్డ్. The amount has drastically come down in comparison to the present payouts. అదే కంటిన్యూ చేస్తే టెండర్ maybe sir, maybe what honorable MLA said, wages they cannot, nobody can reduce minimum wage, but when we go for work contract, the work which we are executing with certain number, the contractor may reduce the number and then execute the work. Maybe that kind of. తగ్గించడానికి కూడా 10 మందిని తగ్గించాలి. కంటిన్యూ కోర్టు ఆర్డర్ ఇచ్చింది. యాక్చువల్లీ ఇప్పుడు ధర్మారెడ్డి చెప్పినట్టు ఏం జరుగుతుందంటే మనం అంతకుముందు ఒకటి పీరియడ్ ఆఫ్ టైం ఎఫిషియన్సీ లెవెల్ పెట్టుకొని కొంతమందిని वर्ष कॉन्ट्रैक्ट की नंबर मारिపోతుంది. ఇప్పుడు మనం వాళ్ళకి సులభ వాళ్ళకి స్కీమ్ పే చేస్తున్నాం గవర్నమెంట్ ఆర్డర్. ఏదైతే ఇప్పుడు ధర్మారెడ్డి చెప్తున్నారు 70 లక్షల నుంచి 40 లక్షలు తగ్గించడానికి వేరే కారణం లేదు. ఓన్లీ థింగ్ ఇది ఇప్పుడు ఏమవుతుందంటే మనం వర్క్ కాంట్రాక్ట్ అవుట్కమ్ పారామీటర్స్ పెడతాం. అంటే ఇన్ స్క్వేర్ ఫీట్ ఇంత ఉండాలి అట్లా. సో అవుట్కమ్ స్పెసిఫికేషన్స్ పెట్టేసి contract will have less number of manpower. Only thing is a less number of manpower బాగుండాలి. క్వాలిటీ అంతా ఉందా లేదా పేమెంట్ చేసుకోవాలి. రెండోది అంటే ఇప్పుడు దాంట్లో కోర్ట్ కేసు ఏమైనా ఉంటే కోర్ట్ డైరెక్షన్ we can remove them. Only thing is in most of the cases there are no court directions. Court only says so long as you are engaging their services you pay them this much. If you are not using service, it is up to you. If that is there, then we will take a decision after. That's what I am telling. We will continue and call for tenders. Tenders lo rates quote ayinaka then we will take a call. Works committee will sit together and take a call. Going for work contract. Actually, we insisted from the administration that we should go for only Sulabha, not go for work contract. We insisted, sir. But works committee did no, we will not accept. You go for work contract. Work contract lo sir, me COVID situation anta chuste sir. Actually, the Sulabha workers, I personally feel that number is more, sir. Actually. So if we see work contract also for about 6 months or so, we can compare both and then take a judicious decision. Okay. Continue the present system and call for tenders. Next Andy. 129 Sir, this is reference to facility management service for Kanyakumari Temple, sir. We have received only one tender, sir.
we have submitted the tender for the administrative sanction as well as the decision on the tender for the works committee meeting, sir. Works committee recommended to authorize the LAC Chennai to fix up good professional agency under transparent method and accordingly to forward the TTD to seek the necessary sanction from the competent authorities. Very good. For the sake of small issues, let us not discuss. ఇప్పుడు ఎల్ఐసి మనం ట్రాన్స్పరెంట్ మెథడ్లో డెలిగేట్ చేయమని చెప్పి అసలు బోర్డు Quotation తీసుకోండి. అవును సార్ మీ దృష్టికి తెస్తా పైన నాకు జస్ట్ 1 minute మీ దృష్టికి తెస్తాను ఏది ఆర్గ్యూ చేయండి సార్ మీ దృష్టికి తెచ్చి వదిలేస్తాను సార్ రూల్ నెంబర్ 213 ప్రకారం సార్ యాజ్ పర్ ఒక సెకండ్ సార్ చెప్పండి. రూల్ నెంబర్ 213 ప్రకారం బోర్డుకి డెలిగేషన్ ఓన్లీ యూవర్క్ చేసే అధికారం ఉంది సార్. డెలిగేట్ చేస్తున్నాం ఈ టెండర్స్ కాల్ఫర్ చేయండి. మన రూల్ ప్రకారం 213 ఓన్లీ బోర్డు ఇవ్వాలి. ఈరోజు ఎల్ఐసికి ఇస్తున్నాం. ఎల్ఐసికి ఏమైనా ఇస్తున్నాం ట్రాన్స్పరెంట్ మెథడ్ లో టెండర్స్ కాల్ఫర్ చేయండి. వాళ్ళ దగ్గర ఎస్టాబ్లిష్మెంట్ సిస్టమ్ ఉందా, వాళ్ళు షెడ్యూల్ ప్రిపేర్ చేయగలుగుతారా, ఫైనలైజేషన్ చేయగలుగుతారా, కన్ఫర్మేషన్ ఎల్ఐసి అడ్వైజర్ టు ది బోర్డు ఈ సిస్టమ్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలుగుతారా? ఈవో గారు, ఇప్పుడు మన బోర్డు అంటే సార్ ఇప్పుడు ఒక్క నిమిషం Act says anything can be delegated to EO, sir, because the Act never had a provision of LAC. LACs are a subsequent creation. However, sir, after all, it's an administrative decision. Act doesn't bar anything else. Just like we are, for example, to prepare a DPR for an establishment of a children's hospital, we are giving the work to the Medical Infrastructure Corporation. So, a pani every key was the board can easily decide. That's a permanent delegation. A EO ki board istedi. దిస్ ఇప్పుడు మీరు ఇచ్చింది ఏమో స్పెసిఫిక్ డెలిగేషన్. ఈ టెండర్లో ఎందుకంటే దెర్ వాజ్ ఏ రిక్వెస్ట్ దట్ మాకు ఇస్తే మేము తక్కువ రేట్లో ఫైనల్ చేసేందుకు అవకాశం ఉంది. సో ఇఫ్ ఇట్ ఈస్ ప్రాఫిటబుల్ టు టీటీడీ, ఇఫ్ ది ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఆన్ టీటీడీ ఈజ్ ఆన్ ది పాజిటివ్ సైడ్, then I see no harm in delegating the work to LAC. That is the first thing, sir. Secondly, sir, regarding what the MLA is asking is whether they have the wherewithal. Now, wherewithal, sir, the engineering staff used already the tender document, etc. finalized is same tender document only that they have to publish. వీళ్ళు కొత్త టెండర్ డాక్యుమెంట్ తయారు చేసి పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి లేదు సార్. టెండర్ డాక్యుమెంట్ అప్రూవ్డ్ బై ద సిఈ ఓన్లీ విల్ హ్యావ్ టు బి నోటిఫైడ్. నౌ ఇన్ దిస్ కేస్ ది వర్క్స్ కమిటీ హ్యాస్ రికమెండెడ్ దట్ వీ విల్ డెలిగేట్ ఇట్ టు ది LAC. Sir, the impact would be same. Supposing the CE were to advertise the work and whosoever is the bidder the LAC have in mind, if they were to request him also to file a bid, and anyway the matter has to come to board. So the matter can be processed in CE office and the matter can be brought before the board again. So procedurally, there doesn't seem to be any much gain for the TTD by delegating this task to LAC, because ultimately we are going by a tender mechanism. If we were going without a tender mechanism on nomination, then entrusting to LAC would have been easier. But since we are going for a tender option, whether the LAC notifies the tender or C notifies the tender, both have to publish in the paper and all the bids have to be received, the bids have to be processed and they have to be brought before the board. So since the exercise is same, it would have been enough had we requested the LAC to be slightly more vigilant, and whenever the paper advertisement is given by CE, that time the LAC can be advised to ask the bidders to participate in the bidding process, sir. Okay, let them do the same. Recommended to authorize the LAC Chennai to fix up good professional agency అని ఇచ్చారు. యాజ్ ట్రాన్స్పరెంట్ మెథడ్ మీరే ఫిక్స్ చేయండి అని ఇచ్చారు. మీరే ఫిక్స్ చేయండి అని ఇచ్చారు. అంటే మనకి ఎక్కడన్నప్పుడు ఆ టెండర్ ప్రొసీజరు వాళ్ళ దగ్గర ఆ సిస్టమ్ ఉండదు కదా, టీటీడీనే కదా సార్. ఆల్రెడీ సిస్టమ్ మా దగ్గర స్పెషల్ సిస్టమ్ ఉంటుంది కదా, మా దగ్గర సిస్టమ్ ఏముంటది సార్? ఇప్పుడు we have already received 5 quotations. Those quotations can be forwarded to the chief engineer for finalization. మన ఇప్పుడు రోజు సో మెనీ ఇష్యూస్ ఉంటాయి లోకల్ టెంపుల్ లోనా, ఆ టెంపుల్ మెయింటెనెన్స్ ఎట్లా చేస్తారు మరి? ఇష్యూస్ ప్రతి టెంపుల్ లో ఉంటాయి సెక్రటరీ గారు. ఇష్యూస్ లేను, ప్రతి టెంపుల్ లో ఇష్యూస్ ఉంటాయి. మన ట్రాన్స్పరెంట్ మెథడ్ లో ఒక టెండర్ కాల్ ఫార్ చేయాలా, ఒక ఏజెన్సీ మనం ఇవ్వాలన్నప్పుడు ఆ టెండర్ ప్రొసీజర్ ఫాలో కావాలా.
ఆ టెండర్ పోయి చేసారు ఫాలో కావడానికి మీ దగ్గర సిస్టమ్ ఉంది, ఎస్టాబ్లిష్మెంట్ సిస్టమ్ ఉందా? ఎస్టాబ్లిష్మెంట్ సిస్టమ్ లేనప్పుడు మీకు నచ్చిన ఒక 5 మందిని ఫార్వర్డ్ చేసి మనం కేసు మనం అప్రూవ్ చేస్తే అదే మిస్ఫైర్ అయితే మనం సమాధానం చెప్పుకోవాలి. పర్సన్ ప్రొసీజర్ ఫాలో అయ్యారని దాని వల్ల టెండరు ఫాలో కావాల్సిందేమో మనం ఫాలో కావాలి, ఇంజనీరింగ్ సిస్టమ్ ఫాలో కావాలా. వాళ్ళు టెండర్స్ పిలవడానికి లేదు సార్, మన యాజ్ పర్ రూల్స్ ప్రకారం వాళ్ళు పిలవడానికి అయితే లేదు. వాళ్ళే టెండర్స్ పిలుచుకోమని చెప్పడం అనేది ఫ్యూచర్ కూడా కరెక్ట్ కాదు. సర్వీస్ అపాయింట్మెంట్ ఆఫ్ వర్కర్స్ కాదండి, మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ కూడా సార్. టీటీడీ ఇస్తున్న వర్క్ కాంట్రాక్ట్, టీటీడీ ఎక్కడ ఇస్తున్నా వర్క్ కాంట్రాక్ట్ ఇస్తుందా? వర్కర్స్ కాంట్రాక్ట్ వర్క్ కాంట్రాక్ట్ ఇస్తుంది. ఆ వర్క్ కాంట్రాక్ట్ ఇంజనీరింగ్ నామ్స్ ఫాలో కావాలి. కాకపోతే రేపు ఈరోజు చెన్నైలో జరుగుతుంది సార్, రేపు ఒరిస్సాలో అడుగుతారు, మేము చూసుకుంటాం, మాకు ఇచ్చి డబ్బులు టీటీడీని ఇమ్మంటారు, ఇచ్చి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటా పోతుంటారు. అది రేపు ఏదైనా వచ్చినప్పుడు మీరు ఎలా చేశారు, మీకున్న పవర్ ఏంది, మీరు ఎలా డెలిగేట్ చేశారు, మీకు రూల్ అసలు ఎల్ఐసీ లేదు కదా యాక్ట్లో. ఎన్ని వచ్చినప్పుడు మనకు భాస్కర్ రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళు టెండర్ పిలిచారు సార్, ఆ మొత్తం ఫైల్ ని లెట్ ఇట్ కమ్ టు ది చీఫ్ ఇంజనీర్, లెట్ హిమ్ అబ్జర్వ్ వెదర్ దే హావ్ ఫాలోడ్ ది ప్రొసీజర్ ఆర్ నాట్ యాజ్ పర్ అవర్ టీటీడీ. కాదన్నా, వాళ్ళ దగ్గర ఎస్టాబ్లిష్మెంట్ సిస్టమ్ ఎలా టెండర్ ప్రొసీజర్ ఫాలో, ఎస్టాబ్లిష్మెంట్ సిస్టమ్ వాళ్ళ దగ్గర లేనప్పుడు టెండర్ హౌ కెన్ దే కెన్ కాల్? లేదనుకోండి, సమ్ అసిస్టెన్స్ దే హావ్ గివెన్. నౌ అవర్ పీపుల్ విల్ ఫైనలైజ్, అవర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ విల్ ఫైనలైజ్. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెరిఫై చేస్తారమ్మా ప్రొసీజర్ ప్రకారం టెండర్ ఫాలో అయితే సరే ఓకే, అదర్వైజ్ మళ్ళీ టెండర్స్ పిలిచి ఫైనలైజ్ చేస్తారు. ఆ పని చేయమనండి గారు. కాకపోతే టెండర్ ప్రొసీజర్ వాళ్ళు ఏ విధంగా టెండర్స్ పిలిచారో సిఈ గారిని తెప్పించుకోమని, లెట్ సిఈ కాల్ ఫర్ ఆల్ దోస్ బిడ్డర్స్ డీటెయిల్ ఫాలో అయ్యారా లేదా చూడమని. ఫాలో అవ్వాలంటే వాళ్ళ దగ్గర ఎస్టాబ్లిష్ సిస్టమ్ ఉందా లేదా అడగండి సార్ అండి. మరి నీ పాస్ కానీ ఎస్టాబ్లిష్ సిస్టమ్ అంటే ఈ వాళ్ళు ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు, వాళ్ళు పిలుస్తున్నారు సార్, వీళ్ళు వెరిఫై చేయమంటున్నా. సరే. Let the chief engineer verify if they have followed the procedure or cancel and call for a fresh tender. What administrative facilities they have at LAC? DO, deputy executive engineer ఉంటారు కదండి అక్కడ. Sir, DPO is there. Otherwise, also what we do is, sir, depending on the work, whichever హైదరాబాద్ లో level. ఆయన ఉంటారు, చెన్నైలో ఉంటారు. అదే వెరిఫై చేసుకోమంటున్నాం కదా. అంటే వెరిఫై చేసే ఫైనల్ even ఆ వెరిఫికేషన్ లో ఏమైనా ఇఫ్ దే ఫౌండ్ సమ్ ఫాల్ట్ క్యాన్సిల్ చేసి ఫ్రెష్ టెండర్ పిలుస్తారు, అంతే కదా. అంటే ఈవెన్ వర్క్స్ కమిటీ రికమెండేషన్ కూడా ఉంది సార్, అది దట్ ది LAC will call, take a view and then send it to the competent authority for sanction. అంటే ఇక్కడికి వచ్చాకనే మనం శాంక్షన్ ఇవ్వాల్సిందే అది. అంటే దే ఆర్ నాట్ కాంపిటెంట్ టు ఇష్యూ ది ఫైనల్ వర్క్ ఆర్డర్ సార్. ఐ హావ్ ఎ స్మాల్ సజెషన్ సార్. చెప్పండి. మనకు ఈ ఏరియా వైజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్స్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఉన్నారు సార్. హైదరాబాద్ ఏరియాకు ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నాడు, చెన్నై ఏరియాకు. ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టెండర్ పిలిచేస్తే కాంపిటెంట్ కదా సార్. మేము చెప్పేది లేదు, మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అండర్స్ పిలవాలా, వర్క్ వాళ్ళు చేయించుకోవచ్చు. వాళ్ళు ఎవరైనా పార్టిసిపేట్, 2 million members పార్టిసిపేట్ చేసేలాగా ఎల్ఐసి బాధ్యత. వాళ్ళు పిలవలేదా, వాళ్ళ ఆధ్వర్యంలో పిలవలేదా ఈ టెండర్స్? మరి అదే కదా, అదేనండి ఎల్ఐసి వాళ్ళ ద్వారానే పిలిచారు కదా, మన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ద్వారానే పిలిచారు కదా. ఇప్పుడు వాళ్ళు ఎల్ఐసి పిలిచారు సార్, ఇప్పుడైతే ఎల్ఐసి పిలిచారు సార్. మన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ సంబంధం లేదా? కాల్పర్ చేసాం సార్, పేపర్లో కాల్పర్ చేసాము, కొటేషన్స్ వచ్చింది, దాన్ని స్క్రూటినీ చేసి అగైన్ మీ దగ్గర పంపిస్తాం కదా, బోర్డుకి వచ్చేస్తే అక్కడ శాంక్షన్ అవుతుంది. అదే చెప్తున్నామ్మా, బిఫోర్ పుట్టింగ్ అప్ ఫోర్ LAC has no authority to call for tenders. That is this Indian sir. అది కూడా కరెక్టే. దానికి చీఫ్ ఇంజనీర్ని తెప్పించుకోమని చెప్పండి, తెప్పించుకొని వాళ్ళ ప్రొసీజర్ కరెక్ట్ ప్రొసీజర్ అవునా కదా, మీరు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. నాకే మీద చెప్పు వదిలేసాను. నేను ఇంకరెక్ట్గా ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. I explained very clearly that the Act has provisions to delegate powers to EO. However, this is a specific one work delegation because it's saving money to the TTD. That was the intention. I was not part of the works committee meeting, but what I can read from the file is that the works committee got a suggestion that unna tender kante takkuva rate lo manaki tender vastundi if we are involved in the process. Indaka nenu explain chesanu nenu.
that had the CE notified the tender and had he requested the LAC to enable more bidders to participate, that would have served the same purpose. But however, Works Committee with a proper intention and a positive intention has recommended the same thing to the board. Now it's up to the board to take a view. Okay, sir. ఓకే అది తెప్పించుకోండి, లెట్ దెమ్ దే ఫాలోడ్ ది ప్రొసీజర్ ఆర్ చెక్ చేయండి, చెక్ చేసి ప్రొసీజర్ ఫాలో కాకపోతే క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫ్రెష్ టెండర్స్ ఇక్కడి నుంచే పిలవండి. Item 130, page 140. Sir, subject is construction of 2 hostel blocks in SC Arts College at Tirupati, sir. This tender was awarded in second month of this year, sir. Board approved for the award of the work, sir. 2 hostel blocks for SC Arts College, sir. Based on the present financial condition, it is submitted to either to cancel the subject work or to take up the work as already interested, sir. 2 hostel blocks, sir, consisting of 214 rooms, sir. వాట్ ఇస్ ద టోటల్ అమౌంట్ ఇన్వాల్వ్డ్? Sir, total is 37.8 crores, sir, total project cost. Present tender value is 20.9 crores, sir. యాజ్ ఆఫ్ నౌ మనకుండే ఫైనాన్షియల్ కండిషన్స్ తోటి మనం టేకప్ చేయగలమండి. ఇప్పుడు మనకుండే ఇమీడియట్ గా మనకి ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఉండదు సార్. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. లాస్ట్ 6 months యూ హీన్ పోస్ట్పోనింగ్. అర్జెన్సీని బట్టి అంటే హాస్టల్ మనకి బ్లాక్ రిక్వైర్మెంట్ అయితే ఉంది సార్. మనం కూడా ఇది ఇమ్మీడియట్ గా ఫైనాన్షియల్ అవుట్ఫ్లో ఏ ఉండదు సార్. ఇక్కడ నుంచి మనం ఫస్ట్ బిల్ కూడా మనం ఒక 6 months తర్వాతే మనం పే చేయాల్సి ఉంటుంది. టైం మనకి బోల్డ్ అంతా కలిసి వస్తుంది. పెరిగారు సార్. లేదు సార్, ఉన్న దానిలోనే మనం అరౌండ్ 60%కి మనం హాస్టల్ ఇవ్వగలుగుతున్నాం సార్. అందుచేత ఇది అడిషనల్ హాస్టల్ బాగా డిమాండ్ సార్. అది ఇక్కడ ఈ చుట్టుపక్కల నుంచి రిక్వైర్మెంట్ ఉంది, ఎప్పటి నుంచో బాగా డిమాండ్ కూడా ఉంది. అదేనమ్మా, దట్ ఐ సా యువర్ రిపోర్ట్ ఆల్సో. ఇదైతే చేయాలి, బట్ ఫేసెస్ మేనర్లో చేద్దాం రమేష్. యూ విల్ డూ ఇట్ ఇన్ ఎ ఫేసెస్ మేనర్. లెట్ us స్టార్ట్ ఫేసెస్ మేనర్గా చేద్దాం. ఫైనాన్షియల్ ఇన్ఫ్లో చూసుకొని దాని ప్రకారం చేసుకుంటూ పోదాం. ముందు శాంక్షనింగ్ అయితే ఇవ్వండి, బట్ లెట్ us డూ టేక్ అప్ ఇన్ ఫేసెస్ మేనర్. ఓకే. Item 131, page 142. See. Sir, this is operation and maintenance of dams, pumps, pump stations and pumping lines. Sir, this is totally, sir, pumping from Tirupati to Tirumala, sir. From Tirupati water source to Tirupati distribution, bulk point to pumping, sir. And also entire Tirumala filter houses, pumping and everything put together, sir. This is for 2 years tender, sir. In the fourth call, L&T has quoted, sir. The total value is 10.01 crores, sir. For 2 years, sir. What is the present value you are paying earlier, last Sir, year? that is for 2 years we have last time, sir, 9.74 crores, sir. This one? This is 10.01 crores, sir. That is 27 lakhs hike, sir. For 2 years, sir. That was for last 2 years, sir. No, they are doing as it. Normally L&T will not participate in this because of it is a devotional. Okay, I think you can find it. Thank you. Next. See Garu. Sir, this is another outsourcing, sir. This is of 53 members in electrical department, sir. The sanction is for 1 year, sir. For Tirumala works, sir, electrical works, sir, for illumination, fees of calls, every electrical works, sir. So the request is for 1.2 crore of administrative sanction, sir. And again the request is, sir, whether to go for with the existing society or through work contract mode, sir. The Works Committee recommended for the tender mode, sir. With the existing system, how much you are incurring expenditure, sir, previous year? Sir, same only, sir. Minimum wages only, sir. 1.2 crores, sir. 1.2, no? Oh, sir. It is Sir, 1.04. Yes, sir. Already they are incurring 1.20 crores. Now it has come down to 1.04. No, sir. 1.2 only, sir. Same. 1.2. 1.2 only, 1.2 sir. ne? Existing system can continue where our people. Electrical installations. No, if there is no benefit to board, I'm a TTD, why should we change the system? ఎడ్జింగ్ సిస్టమే పోదాం అంటారు. టెండర్ పోయినందువల్ల Advantage ఏం లేదు. టెండర్ పిలవలేదు కదా. పిలవలేదు, sir. పిలవలేదు, sir. పిలవలేదు.
a recommendation by the works committee. Ah, Tender mode they have లో not పోవాలని. called for tenders. No, sir, not sir. అది నేను చెప్పేది. Same policy. సేమ్ ఇందాక తీసుకున్న డిసిషన్ లెట్ us కంటిన్యూ. Yes, sir. కాల్ ఫర్ చేయండి, దీనికన్నా తక్కువ వస్తే ఆలోచిద్దాం, సేమ్ వస్తే విల్ కంటిన్యూ. Sir. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళే కంటిన్యూ అలాగే. కష్టపడి పని చేసుకుంటారు వాళ్ళ టెండర్లు అంటే మళ్ళీ చెప్పుకోండి వాళ్ళు తెలుసుకోవడం కష్టం. చేయలేమ్మా. టెండర్ బిజినెస్ మనం ఎక్కువ పే చేసేది ఎక్కువ తక్కువ అనేది తెలుసు, దానికే ఉంది. Item 133, page 150. Sir, this is with reference to construction of Kalyana Mandapam at Medametla, sir. Basically, this is already sanctioned, sir. The problem, the issue is now with reference to taking up the work in a leased land of local endowment temple, sir. The government proposal is twofold, sir. One is to pay lease rental charges until the completion of the Kalyana Mandapam work, sir. After completion of the Kalyana Mandapam work, to hand over the same to the same temple, sir, and which can rent it out to public, sir, and generate revenue to their run the local temple, sir. So our lease rental charges will be the period of construction of the Kalyana Mandapam, sir. This is one proposal one, sir. Proposal two is to perpetually pay the rental charges, sir, and continue to maintain the Kalyana Mandapam by TTD, sir. And Works Committee recommended for pay rental charges only during the construction period. Afterwards, to hand over the Kalyana Mandapam to the local temple, sir. మంచి ప్రపోజల్ కానీ ఒక చిన్న జీవో ఇచ్చింది గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ జీవో ఏమొచ్చిందంటే మన స్థలంలో కడుతున్నాం, కట్టి మళ్ళీ అక్కడే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఆ స్థలంలో కట్టి అక్కడే హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు అమౌంట్ చిన్నదే కావచ్చు, కానీ ఇదే ప్రాక్టీస్ రెంట్ మనం కట్టాల్సిన అవసరం ఉందా? ఆ స్థలానికి రెంట్ కట్టమంటున్నారు కట్టే పీరియడ్కి. ఒక స్థలము మనం కళ్యాణ మండపం కట్టమంటున్నారు, మనం కళ్యాణ మండపం కడతాం, కట్టి మళ్ళీ అదే టెంపుల్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. కట్టి టెంపుల్కి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఆ కట్టే టైం 1 year అవుతుంది అనుకోండి, ఆ 1 yearకి మాకు రెంట్ కట్టండి స్థలానికి అంటున్నారు. ఎండోమెంట్స్ టెంపుల్కి ఎండోమెంట్స్ Even if it is endowment, టెంపుల్కి కట్టమంటుంది. sharing. రేపు ఇట్లా Sharing ఉంది కదన్నా తర్వాత. రెవెన్యూ చల్ల ఇలా పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేస్తాం. పూర్తిగా నేను మన అధికారులు మన డబ్బులు కట్టించినప్పుడు. అంటే మన డబ్బు కట్టి రెంట్ 1 year అమౌంట్ తక్కువే కావచ్చు సార్. ఇది రేపు ఇదే ప్రాక్టీస్ రేపు అన్ని దగ్గర ప్రపోజల్ చూస్తే మొన్న అక్కడ యాక్సెప్ట్ చేశారు కాబట్టి కట్టే పీరియడ్ కూడా రెంట్ కట్టారు కాబట్టి అక్కడ మాకు కూడా కట్టండి అని ప్రపోజల్స్ లాంటి వాళ్ళకి వచ్చినప్పుడు ఇప్పుడు మనం సమాధానం చెప్పుకోలేం. ఫ్రీగా చిన్న కట్టిస్తున్నాం. సబ్మిషన్ సార్, ఇది మన ప్రపోజల్ వెళ్ళిన తర్వాత స్పెషల్ సిఎస్ గారు మాట్లాడారు. వారు వాట్ హీ సజెస్టెడ్ ఇస్ సచ్ ఏ స్మాల్ టెంపుల్, వాళ్ళకి కనుక టిల్ ది టైమ్ మీరు కన్స్ట్రక్షన్ అయ్యే వరకు అన్లెస్ యూ సపోర్ట్ దెమ్ యూ హ్యావ్ టు టేక్ ఓవర్ దట్ టెంపుల్ అన్నారు. సో టేకింగ్ ఓవర్ అనేది చాలా ఖర్చు అయిపోతుంది సార్. వాట్ వీ హ్యావ్ టు పే దెమ్ ఈజ్ ఎ పిటెన్స్ ఆఫ్ అరౌండ్ 50,000 or 45,000. టేకింగ్ ఓవర్ టెంపుల్ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు కాస్ట్ అస్ అరౌండ్ 8 crores 9 crores per annum సార్. అందుచేత మేమేమన్నామంటే సార్ టేకింగ్ ఓవర్ అన్నది ఇట్స్ నాట్ ఏ గుడ్ సజెషన్ ఇన్ వ్యూ ఆఫ్ ది ప్రజెంట్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ టీటీడీ ఆల్సో అని అంటే దెన్ టిల్ ది టైమ్ కన్స్ట్రక్షన్ ఈజ్ ఓవర్ యూ పే దెమ్ అండ్ ఆఫ్టర్ వన్స్ కన్స్ట్రక్షన్ ఈజ్ ఓవర్ ఒక పని చేద్దాం, ఇంత అమౌంట్ 5 lakhs 3 lakhs 2 lakhs ఎంతో అమౌంట్ మన టెంపుల్ మెయింటెనెన్స్కి ఇచ్చేద్దాం. అది బాగానే ఉంటుంది. రెంట్ రూపంలో ఇస్తే రేపు ఇట్లా ప్రపోజల్స్ అన్నీ మనకు వచ్చేప్పుడు టెంపుల్ మెయింటెనెన్స్ ఫర్ 2 years ఒక 4 lakhs 3 lakhs లంసమ్ అమౌంట్ ఇచ్చేయచ్చు. చాలా టెంపుల్కి ఇస్తుంటాం, అది ప్రాబ్లం రాదు. ఈ కట్టడానికి స్థలానికి రెంట్ రేపు ఇట్లా ప్రపోజల్స్ చాలా వచ్చినప్పుడు మాట ఇస్తూ కూడా రెంట్ కట్టండి మనకి ఇబ్బందులు అవుతుంది. అమౌంట్ ఇద్దాం అంటే సార్ 5 lakhs కూడా వాళ్ళు అడగలేదు సార్. 5 lakhs కూడా వాళ్ళు అడగలేదు. దే ఆర్ ఆస్కింగ్ ఫర్ 50,000 per acre, sir. 1.76 acres, sir. per annum sir. Per annum. Not even 5 lakhs. Yes, sir. అమౌంట్ చిన్నదే సార్, అమౌంట్ చిన్నదే. 2 lakhs ఇవ్వండి అమౌంట్. స్థలానికి రెంట్ ఇస్తున్నామని చెప్పొద్దు అంటే సార్, స్థలానికి రెంట్ రూపంలో ఇస్తామని చెప్పకుండా మెయింటెనెన్స్ 1 year ట్యూషన్స్ ఇస్తామని చెప్పి అప్పుడు మనకు కాంప్లికేట్ కాదు సార్. రేపు 10 ఎకరాలు మనకి ఇస్తారు సార్, 50,000 మాకు 10 ఎకరాలకి మీరు రెంట్ అనేది ప్రపోజల్ చూస్తే ఇది యాక్సెప్ట్ చేశారంటారు సార్. నా రిక్వెస్ట్ అయితే రెంట్ అమౌంట్ ఇద్దాం సార్. ఇట్లా రెంట్ అని కాకుండా మెయింటెనెన్స్ ఆఫ్ ది టెంపుల్ అని ఇద్దాం సార్ అంటారు. అమౌంట్ లంచం అమౌంట్ I think what Cheviradi Garu is saying is correct, because TTD board already has a policy that we shall not construct Kalyana Mandapams by paying lease rentals to any land. So the proposal of the government is in the interest of the temple. So the interest of the temple can as well be served by giving some grant to the temple. I think what he's saying is quite right.
మెయింటెనెన్స్ గ్రాంట్ అని చెప్పి మేము గ్రాంట్కి వెళ్ళిపోతుంది సార్. as a grant. గ్రాంట్కి వెళ్ళిపోతుంది. ఎంతోనే ఉంటుంది సార్, తప్పు కదా సార్. నా స్థలాలకు రెంట్లో ప్రపోజల్స్ వస్తున్నాం, ప్రపోజల్స్ చైర్మన్ గారు, మాకు విజయవాడలో ఒక దీనికోసం అడిగాము. నో యాక్షన్ హెస్ బీన్ టేకెన్. ఎక్కడ విజయవాడలో కట్టాలని చెప్పేసి ఉంది కదా సార్, అంటే పోరంకిలో కనకదుర్గమ్మ టెంపుల్ ల్యాండ్ ఉంది, దాంట్లో కట్టాలి. చాలా యూస్ఫుల్. ప్రపోజ్ చేశారా? ప్రపోజ్ చేశాను. ఆ రోజు లాస్ట్ బోర్డ్ మీటింగ్ కూడా చెప్పారు ఆఫ్టర్ అట్ ది ఎండ్ ఆఫ్ ది బోర్డ్ మీటింగ్, అండ్ దట్ టైం మనం అప్పుడు సి రామచంద్ర కూడా చెప్పాము. సార్ అది కొంచెం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పబ్లిక్ నెల్లూరులో ఉంది కదమ్మా, మీకు ప్రాఫిట్ కూడా వస్తుంది. అది మోడల్ అది It has to be done. It should be done as per the new Kalyan Mandapam policy of entrusting it on outsourcing for 10 years, and then whosoever is the bidder, he should invest money on the. బట్టలే నమ్మ నెల్లూరు లాంటి ప్లేస్ లో ఏముంది? ఓకే, అంటే మనం టీటీడీ కట్టిస్తే ప్రాఫిట్ వస్తుంది అక్కడ, చాలా ప్రాఫిట్ వస్తుంది. అది వేరే, ఆమె చెప్పింది వేరే. ఉన్న కళ్యాణ మండపం డెవలప్మెంట్ చేయాలి పాత అయిపోయింది అంటే చేసి పెట్టండి. మన వర్క్స్ కమిటీ రికమెండేషన్. We will get revenue definitely 100%. I promise. Yes. చేద్దాం, విజయవాడ అంటే ఇది యాజ్ పర్ కొత్త పాలసీ ఇప్పుడు తీసుకోవాలి సార్. మనము కొత్త పాలసీ ప్రకారం బోర్డు అప్రూవల్ ఇచ్చింది అంటే 5 కోట్ల రూపాయలు యూనిట్ కాస్ట్, 2 crores పబ్లిక్ కాంట్రిబ్యూషన్ ఉండాలి, 3 కోట్లేమో టీడీ ఖర్చు ఉండాలి. ఆ పాలసీని బట్టి పోవాలి ఇప్పుడు మనం ఇప్పుడు శాంక్షన్ చేస్తే. పబ్లిక్ కాంట్రిబ్యూషన్ ఎవరు ఇస్తారు సార్ కళ్యాణ మండపం? అంటే ఇక బోర్డు పాలసీ పెట్టింది, నేను కదా పెట్టింది. ఐఎమ్ ఓన్లీ హ్యావ్ టెల్ యూ వాట్ ద బోర్డ్ హస్ డిసైడెడ్. ఓకే, we will decide in board meeting or whatever. Next item 134. Sir, the subject is operation and maintenance of municipal solid waste treatment plant at Tirumala, sir. This is conversion of biodegradable material to compost, sir. This is already approved by board for 5 years, sir. We are now seeking for the administrative sanction for the 4th year, sir, and cumulative sanction, sir. Cumulative sanction of 7.2 crores, sir, for all the put together for the last 3 years and present year, sir. I have a small question. The solid waste management equipment are very old, because I sent experts from Infosys last about a year back, I don't know when. They came and inspected. They said this is really old fashioned, it is not useful now. So they gave a proposal. It is not because of, I told them not for our benefit, but we are very good in solid waste management at Infosys. We invited some engineers from TTD, Tirumala, they came and visited us. I just want to tell, the suggestion is the whole system is very old and the system is not efficient. That's what is the report they have given to us. Just to inform you in the board and see what can be done on that. Sir, can I supplement, sir? Yeah. Sir, this is for 5 years tender, sir. What we have now is the problems facing in the present tender, sir. The compost is being generated, sir. Compost is not being able to dispose it, sir. So we want to terminate this by the. నేను నా డౌట్స్ అడిగేస్తాను, అన్ని కలిపి క్లారిఫై చేసేయండి సరిపోతుంది. ఓకే సార్. సార్ 7.2 crores 4 years మనం పెట్టాము. ఈ కాంపోస్ట్ డిస్పోజల్ లాస్ట్ ఎప్పుడు చేశారు? 4 years అయిందా? ఫస్ట్ పాయింట్ 5 years అయింది. 5 years. అప్పుడున్న ఓకే, అప్పుడు నా పాయింట్స్ రాసుకో, ఎందుకంటే పాయింట్ కొద్దు, జస్ట్ నా డౌట్స్ క్లారిఫికేషన్. చైర్మన్ సార్, సార్ మీరు ప్రతి రూపాయి టీటీడీ డబ్బులు సేవ్ చేయడానికి మీరు తీసుకున్న నిర్ణయాలు కూడా అందరూ కూడా సంతోషదాయకం సార్. నిజంగా అందరికీ అభినందనీయం, మనస్ఫూర్తి. ఎందుకంటే డబ్బులు టీటీడీలో సేవ్ చేయడానికి మీరు ప్రతి చిన్నదాన్ని కూడా జాగ్రత్తగా ఫాలోఅప్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే కొంచెం సార్ 7.2 crores 4 years మనం స్పెండ్ చేయాలనుకున్నాం. లాస్ట్ ఆల్మోస్ట్ 2.2 ఇప్పుడు యాడ్ అవుతుంది సార్, ఇప్పుడు యాడ్ అవుతుంది. ఇప్పుడు మీరు మొత్తము 7,000 టన్నులు మీ దగ్గర కంపోస్ట్ ఉందని చూపించారు. ఫస్ట్ పాయింట్, అది డ్రైగా ఉన్నప్పుడు ఇప్పుడు ఎంత ఉంది, వెట్గా ఉన్నప్పుడు ఎంత ఉంది, తగ్గిపోతూ వచ్చింది. ఇప్పటివరకు మీరు సేల్స్ చేయలేదండి. సెకండ్ పాయింట్, వీటికి ఎప్పుడైనా కూడా మీరు కనీసం డిస్పోజ్ చేయడానికి టీటీడీ ఇంతవరకు లైసెన్స్ తీసుకునిందా? రెండో పాయింట్, మీరు బయటకు డిస్పోజ్ చేయాలంటే టీటీడీ దగ్గర లైసెన్స్ ఉండాలా? లైసెన్స్ కానీ అప్లై చేశారా? అప్లై చేయలేదా? టీటీడీ దగ్గర లైసెన్స్ ఉందా ఈ కాంపోస్ట్ని బయటకు డిస్పోజ్ చేయడానికి? ఎక్కడైనా కూడా వీటికి సంబంధించి రైతు ఒకవేళ మీరు అమ్మలేకపోయారు, కానీ రైతుల కన్నా ప్రపోజ్ చేసి, ఎందుకంటే దేవుడి దగ్గర ఉన్నటువంటి ఈ వేస్ట్ అంతా కూడా మనం
టన్నుకి ఎంత ఖర్చు పెడుతున్నాం? సుమారుగా 7,000 టన్నులు మన దగ్గర పెట్టుకొని 7 crores మాకు ఖర్చు పెట్టి మనం దాన్ని కంపోస్ట్గా మారుస్తున్నాం. మార్చి ఏం చేస్తున్నాం? ఒక దగ్గర కొన్ని సంవత్సరాలుగా స్టోర్ చేస్తున్నాం. అక్కడ స్టోర్ చేస్తున్నాం. ఆ స్పేస్ వేస్ట్ అవుతుంది. కంపోస్ట్గా ఎరువుగా తయారయ్యి కూడా అది ఎట్లా ఉపయోగపడకుండా వెట్టుగా ఉన్నప్పుడు ఇస్తే కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, వెయిటేజ్ ఉంటుంది. అది డ్రై అయిపోయి వెయిటేజ్ కూడా తగ్గిపోతుంది 4 సంవత్సరాలు అయ్యేటప్పటికి. కనీసం రైతుల కన్నా ఫ్రీగా ఇచ్చుంటే రైతులైనా ఎరువులు దేవుడు ఇచ్చిన ఎరువును వాడుకుంటారు. అసలు రైతులకే మనం పంపడం లేదు, మనం టెండర్ ద్వారానూ అమ్మడం లేదు. మనమేమో కోట్ల రూపాయలు దీని మీద స్పెండ్ చేసాము. వేస్ట్ని మార్చాల్సిందే తప్ప, ఎందుకంటే స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి వేస్ట్ మనం కంపోస్ట్గా మార్చేస్తున్నాం. మార్చేసి స్టోర్ చేసుకుని సంవత్సరాలు పెట్టుకుంటున్నాం. కాబట్టి ఇలా చేయడానికి కారణం ఏంది? ఆ కనీసం మీ దగ్గర లైసెన్స్ కూడా ఎందుకు అప్లై చేయాలి? ఇంతవరకు బయట వాళ్ళు రానప్పుడు రైతుల కన్నా ఎందుకు ఇవ్వకూడదు? ఇప్పుడు ఆల్రెడీ మీ దగ్గర ఉండే సిస్టమ్, వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టంలో ఇప్పుడు డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ సపరేట్ సెగ్రిగేట్ చేసి కంపోస్ట్ చేస్తున్నారా? సార్ వెట్ వేస్ట్ కంపోజ్ చేస్తున్నాం సార్. డ్రై వేస్ట్ లాస్ట్ టైం ఒక టెండర్ యాక్సెప్ట్ అయింది సార్, అది కొత్తది వస్తుంది సార్, వాళ్ళు తీసుకెళ్ళిపోతారు సార్. అంటే డ్రై వేస్ట్ మీరేమి ప్రాసెస్ చేయరు? వాళ్ళే ప్రాసెస్ చేసి వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. డ్రై వేస్ట్ సార్, డ్రై వేస్ట్కు ఇంతకుముందు సార్ మనం కాంట్రాక్టర్ చూసుకుంటే కానీ జోన్ మనం ఏం చేస్తున్నాం సార్, డ్రై వేస్ట్ కూడా టెండర్ కాల్ఫర్ చేశాం సార్. టెండర్ లాస్ట్ బోర్డు అప్రూవ్ అయింది. నాకు ఒక షెడ్ కట్టేసి సార్ మనం డ్రై వేస్ట్ అంతా తీసుకుపోయి వాళ్ళు కంప్రెస్ చేసి దాన్ని దే ఆర్ సెండింగ్ ఇన్ టు దీస్ సిమెంట్ ఫ్యాక్టరీస్ బేసికలీ సార్ ఫర్ ఫ్యూయల్ పర్పస్. దానికోసమని వాళ్ళు ఆల్రెడీ టెండర్ వేశారు. మనకు హైయెస్ట్ బిడ్ అమౌంట్ వచ్చింది. వీ ఆల్రెడీ ఇన్ ద ప్రాసెస్. ఈ వెట్ వేస్ట్ సార్, ఇది వెట్ వేస్ట్ డ్రై వేస్ట్? వెట్ సార్, ఇది వెట్ వేస్ట్. అది క్లారిఫై చేయండి ఫస్ట్. దిస్ ఇస్ ఫర్ వెట్ వేస్ట్. వెట్ వేస్ట్ ఇది మహేంద్ర కంపెనీ వాళ్ళు మనకు ఈ ఎక్విప్మెంట్ ఇన్స్టాలేషన్ చేశారు సార్ లాస్ట్. మహేంద్ర కంపెనీ డొనేషన్ బేసిస్ పైన ఆల్ దిస్ ఎక్విప్మెంట్ హ్యాస్ బీన్ ఇన్స్టాల్డ్ ఇన్ తిరుమల ఫర్ కన్వర్టింగ్ వెట్ వేస్ట్ ఇంటూ దిస్ కంపోస్ట్ సార్. సో ఎరువుగా అది అయింది. అన్ఫార్చునేట్లీ సార్ దీన్ని డిస్పోజల్ చేయడానికి సార్ గత 5-6 years గా నో యాక్షన్ హాస్ బీన్ టేకన్ టు డిస్పోజ్ ఆఫ్ దిస్ కంపోస్ట్ either to farmers or to sell sir. Nothing has been done. And sir, I reviewed sir this 2 times so far when earlier CE was there and now Ramesh Reddy Toguda. Basically sir, to transport this license from Ministry of Agriculture, Government of Andhra Pradesh is required sir. Without license we cannot transport. So manaku Ramesh Reddy oka proposal pettaru sir. Proposal pedthe na దగ్గరికి వచ్చింది ఫైల్ సార్, దీన్ని మనం డిస్పోజ్ చేద్దామని. Then I asked them, where is the license for disposal? So first let us apply for the license. Why you did not apply for license for 4-5 years sir? But they say that license is not being given. It is not correct sir. So properly license apply చేస్తే మనం ఎవరో పోయి అగ్రికల్చర్ మినిస్ట్రీలో కూర్చుంటే ప్రభుత్వం సార్ ఇమీడియట్ గా మీరు కానీ లేకపోతే ఎవరైనా ఈఓ గారు కానీ మెంబర్ కానీ వాళ్ళకు రిక్వెస్ట్ చేసి ఇమీడియట్ ఇచ్చేస్తారు లైసెన్స్. దే షుడ్ నాట్ మినీ ప్రాబ్లమ్ ఫర్ గెటింగ్ ద లైసెన్స్. సో లైసెన్స్ ఇస్తే సార్ మనము either you can conduct auction so that one bidder can take it and he can distribute it to farmers who sell చేసుకోవచ్చు ఆయన. లేదంటే సార్ మనమే తిరుపతికి తీసుకెళ్ళి రైతులకు కాస్ట్ బేసిస్ మన ఆపరేషన్ కాస్ట్ కు ఈ కంపోస్ట్ మనం ఫిక్స్ చేసేసి మనం టన్స్ ప్రకారం ఇవ్వచ్చు సార్. మనం దిస్ కెన్ బి డన్. సో నౌ సార్ ఐ రిక్వెస్టెడ్ them to apply for license sir. Now what is this tender? Sir, this tender is for operation and maintenance of this equipment, that is plant for conversion of wet waste into compost. అది మరి మహేంద్ర వాళ్ళు ఇచ్చారంటుంది సార్. మహేంద్ర డొనేషన్ ఇచ్చి ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు సార్. అది డొనేషన్ బేసిస్ పైన మొత్తం ఎక్విప్మెంట్ అంతా వాళ్ళే పెట్టారు. పెట్టి కొన్నాళ్ళు ఆపరేట్ చేసి వెళ్ళిపోయారు. నో మెయింటెనెన్స్ మనం చేసుకోవాలి సార్. అని ఆనరబుల్ మెంబర్ చెప్పేది సుధా నారాయణమూర్తి గారు. No, he says this equipment is very old. When I was JO for the first time sir, 12-13 years back it was established sir. Now madam is saying that the equipment is outdated. Now new equipments have come. Why don't you replace any madam? Then in that case seek her advice. Ask her to send our technical team. If the equipment is not Sir, I sent a technical team sir. They came and gave a proposal. They and also Tirumala engineers came and saw our different plants. That's what I am telling ma'am. That's what I am telling them. Sir, there are 3 issues in this entire wet management subject sir. One is that disposal of the
existing entire compost, what member has rightly said is it is occupying space also, and functioning is also become difficult, and we are not earning revenue also, neither we are giving free of cost to the farmers, sir. That has to be sorted out, sir, issue. Second is that, we have to convert wet waste into compost. There is no question, we have to do it. So for that, sir, operation maintenance of plant is required. That needs to be approved, sir. Sir, here two things. Let us first take up disposal of. How much it costs, sir? The new equipment, any idea? They have to prepare the DPR, no ma'am. Madam, when we... Yeah. Let You them please prepare the prepare DPR. and- Let them Sir, prepare the sir, DPR. Personally, I will give 1 crore rupees, sir. No, madam, Oh, very not good. personally, madam, my request to you is, madam, so why don't you send your operators here and do it on donation basis, madam, on your corporate social responsibility, yes, sir. No, sir, that will not come because the Infosys has a different CSR. No, she which is kind enough for that she has digital already literacy. announced 1 crore donation for that. No, I will give my Happily. personal money, nothing to do with Infosys, sir, because our corporate Correct. social responsibility is on digital literacy, not in the temple. So they can go and give the report, but I will give my personal money of 1 crore rupees for this project. Thank you, ma'am. Very good, ma'am. Thank you, ma'am. Thank you. Disposal is one, sir. So first thing, Anna, no. First thing, let us address one by one. First one is try to get the permission as early as possible on war footing and dispose of the whatever compost we have immediately. Otherwise, it will be creating a big environment problem, I am telling already. Because I have already visited that place once. It is already like a hillock. That you put somebody, Ramesh, and AO Garu, put somebody on that job and take clearance, immediate clearance from the government. And if necessary, I will also talk to concerned authorities and see that it is disposed at least on cost to cost basis to the farmers, required farmers, how to market it, you handle with through local agriculture departments or pesticide departments. And second, this we dispose of first. Second thing, let us take up the advice of the Narayana Murthy's technical team, Sudhana Infosys technical team, and what is the latest equipment which suits our requirement. Yeah, Because yes, sir. That is true, that is true. Yeah, I will which connect them suits to our, your officer, Dharma Reddy garu, I will connect them to your office and let them submit the report. Yes, yes. Then after that, let us go for tenders. Yeah. Yeah. Let them prepare. Whoever technical team or consultant we are going to discuss with them, let them submit it. After discussion, let them submit the DPR also with their technology. Then we will go Okay, for sir. tenders. That is fine. First, That is there fine. are- For the present, sir, we have to operate this, sir. Till we establish new one. That you continue. As of now, what is the system we are continuing, you continue. But as early as possible, first you find out the solution to dispose of the compost already processed to the farmers. At least on a cost to cost basis. Yes. Yeah. And this is, sir, this is my personal money, nothing to do with Infosys. Okay, madam. Thank you. Okay. Let us go for next item. Okay. Serial number 21, item 135, FACEO. Sir, in the month of June, sir, we were getting, we got our IOB gold deposits, it was getting matured, sir. In the month of May, board has given us this thing that yes, you can go with IOB or with State Bank of India under the long-term gold deposit scheme. But when it has been asked for IOB said that because of this gold moratorium announced, kindly give us moratorium for 6 months, so that they will pay at the lesser rate of interest of 1.25. That is what they have said. But it was not agreed, and it has been conveyed to them that had it been invested in State Bank of India, we will get around 2.5%. If the same thing is given by them for the 6 months, whatever they have asked, that is the moratorium period, what Reserve Bank of India they have asked for the said period, if they are taking for that, gold deposits to be returned back,
then the same 2.5% has to be paid. They have agreed finally, and they are paying us 2.5% to the the gold to be returned to TTD, sir. And it is whenever it is returned, they said they will not take back that gold, so it is placed with the State Bank of India for the gold deposits. Yes, sir. There is no loss of revenue. It has been placed before the finance committee. Finance committee has said it is noted, and this is Actually, sir, it required a lot of effort on our part. They said that we will not be paid. Including delayed They period. said we'll have to go to Yes, sir. media. Including delayed period also. yes, sir. Yes, sir. Yes, sir. Yeah. Period also. 2.5%, sir. Yeah, 2.5% they have agreed to pay. Yeah. That's what our Yuva Garu is also Yes, sir. In fact, expressing that. it was, They have put lot of efforts in that in negotiating with the bankers. yes, sir. In fact, it should go. I should tell, sir. You was said if they are not returning, we'll report back to Reserve Bank of India. Then, in fact, they have come back, sir. I think it is. Good, we appreciate for this thing. Next. Sir, next is, sir, with regard to the gold deposits, this thing, sir. The board has asked us to have to carry out an MOU with the mint to take over the gold dollars and as well as Mangalasutrams and everything, sir. And first time, yes, TTD has made out a MOU with the IG Mint, and which has been cleared by the Finance Ministry also. And the point, sir, the board has said that hand over the gold to the mint so that it will be carried out that Mangalasutrams, dollars and all these things. But the point, sir, that when we hand it over to mint, the whole thing, whatever the transportation, insurance and everything, TTD has to pay it, sir. And that will be it is a huge amount, sir. It will be a huge amount. And whatever we require for gold dollars and as well as Mangalasutrams, that alone it will be handed over to them for the mint, and the rest of the gold that will be handed over to State Bank of India under gold deposits. We will get Yes, sir. So that there will be a saving of around more than 1 crore that transportation and all these things there will be a saving. Good idea. That- Ramesh Rao garu, you want to address something? Yes. Yes, Anna. Chappandi. Totally, when I was in the finance committee, Anna. we recommended that time gold was used to be at 38,000 rupees. The committee felt that we should get it. That day I strongly argued to go for the long-term deposit. I think Mr. Papakar Reddy also there. Kupendra Reddy, yeah. So what I request the board, all the gold, whichever is gold is in the short term, you are getting only 1.5%. Today, as this of the fixed deposit, bank rates have come down to 5 to 6%. Therefore, I request the board, all the gold whichever is in the pipeline under short term, convert into long time. And also, the market reports, billion, this gold prices are going to further up and down. Yes. We'll get a double benefit. See, straightly 1.5 to 1.25 to 2.5% is a long-term deposit. Okay. Therefore, I request all the boards to consider entire gold which is under the short-term deposit, also cancel it and convert into the Long-term deposit. Good idea. What is that? Yes, sir. Therefore, we take either way. What is that presently you are doing? What is the duration you are depositing our gold? Sir, my submission, sir. We are now as and when, that is previously for a short period, got to be carried out in respect of gold deposit. Then at that point of time, it was taken only for 3 years, this thing, sir. Now whatever the For 3 years, how much you are getting return? It is 1.25, sir. 3.5. 1.25. Now the board has said that it should be only for a long term, and we are going only for a long term deposit. Long term means how many years now? 2.5, sir, 12 years. 12 years. Good. Mr. Balaji. Yes, sir. Mr. Balaji, one request, whichever is in the short term also. Yes, sir. Convert it immediately. Convert into long time. Sure, sir. Good. Sure, sir. That's a good idea, Ramesh. That we will ask them to initiate that process also. Yeah, exactly. Therefore, sir, 2.5. From henceforth, we will ask them to convert all our gold deposits into long-term deposits. Okay. Exactly, sir. Right. See, both ways, sir. See, you visitors, sir, last time to this time, gold has gone up 30%. True. True. Because of this COVID,
I think it has gone to. No, maximum. not sir. In international market reports also gold is going to further consolidate. I see. Therefore, sir, whatever let us end the interest substantially, which is 100% more instead of 1.25 to 2.5. Then definitely gold bullion market will be always an uptrend. But we will immediately act on this and we will ask them to go for a long-term deposits only. Okay? Excellent, sir. Thank you, sir. Thank you so much. Right, Rameshwar. Thank you. Next item. Sir, the next is, sir, with regard to specified bank notes, sir. When the demonetization has taken place, sir, we had after that also the receipt of 500 rupees and 1000 rupees notes, it continued in our hundi, sir. And we have first when there was a demonetized notes, when it is coming up in hundi, it has been I mean the Reserve Bank of India was requested so as to guide us in respect of what to do and I mean give the direction to the banks to take it. But they have said that there is no window and it has been closed. And immediately it has been taken to Ministry of Finance, and the Ministry of Finance with series of letters that it can be seen in the subject, sir. And after that, now they have directed us saying that yes, we will not give you any reply. You go to Reserve Bank of India again. That is what it has come, sir. So it has been placed before the Finance Committee, and Finance Committee said yes, you continue with the Reserve Bank of India. This is what it has been said. So this is just it is. See, in this connection, we have already approached the Finance Minister 2-3 times within, and the Reserve Bank, of course, they are also corresponding. We will still try. We will once the Parliament section starts, we will take all our MPs and request. I think close to 50 crores. Yes, sir. 55 crores, I think. Around 49 crores, sir. 50 crores, sir. 50 crores. Not a small amount. Even in fact, during this COVID pandemic period, we badly need our revenue. Our parliament members, let them raise questions. That's what I'm telling. We'll take during next parliament, because last 6 months there is no parliament section or nothing is happening due to COVID. Next parliament section, we will also take all our MPs and request Honorable Finance Minister, and if necessary, MPs also will go to meet with Reserve Bank Governor also. We will put pressure. We will take it up at central government level and Reserve Bank level. Sir. Okay. Next. Sir, next is, sir, with regard to our policy guidelines in respect of investment, sir. Yes, this I will explain. Please. Regarding our present deposits, no? Sir, that comes under last, sir. This is, sir, that is we take our investments, sir, to be renewed at the every financial quarter, sir. So every financial quarter we get the interest of around 150 crores now at present, sir. In fact, you has said why we should not get the interest every month, so that our investments, if we plan in such a way that we get every month interest, so that this sort of situation, if it is going to arise, yes, TTD will not have any this thing, sir. So this is placed, the proposal is placed before your good self, that to allow us to carry out the investment in such a way that every month 1,000 crores gets matured when it is renewed, sir, so that every month we get the interest inflow, sir. This is what this thing, sir. It has been placed before the Finance Committee, and they have recommended for the recommended. Yeah, this is, I think, basically. Chairman, sir. Who is that? Finance Committee approved.